మంచిర్యాల జిల్లాలో సాగుకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. కలెక్టరేట్లో సాగునీటి నిర్వహణపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ అధికారులకు సూచనలు జారీ చేశారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టులో 11.4 టీఎంసీల నీరు ఉందని, కార్యాచరణ ప్రకారం నీటిని విడుదల చేస్తామని అన్నారు. సుందిళ్ల, అన్నారం, గూడెం ఎత్తిపోతలతో సహా ఇతర చిన్న మధ్యతరహా ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. జూన్ 15వ తేదీ వరకు జిల్లాలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలీసు మీకోసం కార్యక్రమంలో భాగంగా తాండూరు మండలంలోని మారుమూల గ్రామం బెజ్జూరులో ఆదివాసీలకు నిత్యావసర వస్తువులను పోలీసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ పోలీస్ కమిషనర్ భాస్కర్ మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారికి అవసరమైన సహాయం అందించేందుకు పోలీసులు ముందుంటారని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆదివాసీ గ్రామాల ప్రజలు చదువుకోవాలని సూచించారు. వేసవికాలంలో మంచిర్యాల జిల్లాలో నిరంతరం నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయడానికి కృషి చేస్తున్నామని విద్యుత్ శాఖ మంచిర్యాల సర్కిల్ ఎస్ఈ గంగాధర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల ఎండల కారణంగా విద్యుత్ వినియోగం పెరగనున్న నేపథ్యంలో సబ్స్టేషన్లలో పాత పరికరాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. విద్యుత్ సరఫరాలో లో వోల్టేజీ సమస్యలు తలెత్తకుండా జిల్లాలో ఎక్కడా కూడా విద్యుత్ సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. చదువుల్లో వెనుకబడిన విద్యార్థులకు కృత్రిమ మేధ ఏఐ వినియోగం ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. లక్సెట్టిపేట మండలం వెంకట్రావుపేట ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఏఐ తరగతులను ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్ విద్యారంగంలో కృత్రిమ మేధా సహాయంతో బోధించడం విప్లవాత్మకమైన ఆలోచన అన్నారు. విద్యార్థుల సామర్థ్యం పెరిగేలా ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు బోధించాలని సూచించారు. ప్రతి విద్యార్థికి సాంకేతికతపై అవగాహన ఉండాలని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లద్దాలు పంపిణీ చేస్తామని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చదువుతున్న విద్యార్థినులకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ వైద్య అధికారులతో కలిసి కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి సమస్యలు ఉన్నవారికి కళ్లద్దాలు అందజేశారు. జిల్లాలో 164 రెసిడెన్షియల్ పాఠశాలల్లో 8 ఆర్బీఎస్కే బృందాల ద్వారా విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించామని, 1274 మంది విద్యార్థులకు కంటి సమస్యలు ఉన్నట్టు గుర్తించామని కుమార్ దీపక్ వెల్లడించారు. రైతు నేస్తం కార్యక్రమాల ద్వారా రైతులకు ఎంతో మేలు కలుగుతుందని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కోట శివకృష్ణ తెలియజేశారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై శాస్త్రవేత్తలతో నేరుగా చర్చించే అవకాశం రైతు నేస్తం ద్వారా కలుగుతుందన్నారు. స్థానికంగా సాగు చేసే పంటల్లో తలెత్తే సమస్యలను, సాగు విధానంలో మార్పులను, ఆరుతడి విధానంలో మార్పులను శాస్త్రవేత్తల ద్వారా తెలుసుకోవచ్చన్నారు. మంచిర్యాల జిల్లాలోని పలు మండలాల్లో కురిసిన అకాల వర్షాలతో అపార నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోని లక్సెట్టిపేట మండలంలో వెంకట్రావుపేట, జెండా వెంకటపూర్, కొత్తూరు గ్రామాల్లో వరి నేలవాలి పంట నష్టం జరిగింది. కాశీపేట, జైపూర్, మందమర్రి, భీమిలి, కన్నేపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు ఆమోదించడం, రాష్ట్ర బడ్జెట్లో బీసీ సంక్షేమం కోసం 11,405 కోట్ల రూపాయలు కేటాయించడంపై బీసీ జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో మంచిర్యాల కేంద్రంలో సంబురాలు నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతిరోజు తనిఖీలు చేపడతామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. మంచిర్యాల పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అందరి సమన్వయంతో పనిచేసి శాంతి భద్రతలు పరిరక్షిస్తామని తెలిపారు.